ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది. ఏడజూడు రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారిమోగుతుంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫీ అని, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డితో సాధ్యమైంది, తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈరోజు. రైతులందరూ రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలని, రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజు ఇది. మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకొని వాళ్ళ గల్లెగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది. ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి ప్రజల కోసం కొట్లాడాలని కోరుతున్నాం. సిద్దిపేట కాంగ్రెస్ తరఫున మేము హరీష్ రావుకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణం మాఫీకి శ్రీకారం చుట్టారు. మరి నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా. నీకు విశ్వసనీయత ఉంటే, నీకు ఒక రాజకీయాలపైన ఏదైనా విలువలు ఉంటే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్లో మీ రాజీనామాను సమర్పించి ముక్కు నాలుగు రాసి తప్పైందని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. మేమందరం ఇలా చాలా సంతోషంగా ఉన్నాం. పటాకీలు కాల్చుకున్నాం, స్వీట్లు పంచుకున్నాం. అయినా మాకు ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు, అంత ఆనందంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను ఒక ఫౌండేషన్లో స్థాపించి రైతు ఆత్మహత్యలపైన కొట్లాడి తలా ₹1,00,000 ఇచ్చిన వ్యక్తిని. ఆ గవర్నమెంట్ నన్ను జైలు వేస్తే రేవంత్ అన్న గవర్నమెంట్ నన్ను బయట సమాజంలో ఒక విలువనిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని రైతులకు సేవ చేసే మరో సువర్ణ అవకాశం ఇచ్చారు. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాటిస్తున్నాను. విశ్వసనీయత వదిలేస్తున్నాం, అది ఆయనకు ఉండాలి. ఒకప్పుడు రాజీనామా చేస్తే మేము గెలుస్తామనే హోప్ ఉండే, ఇలా రాజీనామా చేస్తే ఇంటికే పరిమితం అనే భయంలో ఉన్నారు. సో ఖచ్చితంగా చేయడు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తే కాదని నా అభిప్రాయం. నామినేటెడ్ దానిలో ఉంటా, ఏది ఇస్తే అది. వాచ్మెన్ పని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఆనెస్ట్గా పనిచేస్తాను. కాదనకుండా దండం పెట్టి తీసుకొని ప్రజలకు అండదండగా నిలబడతా. నిన్న మొన్న ఇప్పుడు ఎప్పుడు వచ్చినామని కాదన్నా, ఎట్లా చేసినాం పని అనేది అన్నా. 2 విషయాలు ఉంటాయి రాజకీయాల్లో. సీనియారిటీ ఉండొచ్చు, తప్పు కాదు. సమర్థత ఉన్న నాయకత్వం కూడా ఉండొచ్చు. 2 ఇంపార్టెంట్. అవి 2 బ్యాలెన్స్ చేసుకొని పోతే బాగుంటుంది. కార్యకర్తలు లేకపోతే ఓట్లు ఎట్లా పడ్డాయి మొన్న? తప్పు మాట. ఈసారి రాజీనామా చేయమని ఇంట్లో కూర్చోబెడతా, నేనే నిలబడి ఓడిస్తా. మళ్ళా అది హరీష్ రావుని దమ్ముంటే అడగాల మీరే, నన్ను అనద్దు. అది సార్ ఏమైనా చేస్తావా అని పోయి నువ్వు అడుగు, నీ ఛానల్ టీఆర్పీ పెరుగుతుంది. ప్రజలకు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు ఎవరు? ఆల్రెడీ ప్రతి ఇంటింటి ఉన్నాయి. సిద్దిపేటలో ఒక రోజు, ఒక ఏడాది తర్వాత ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండేలాగా పనిచేస్తాం మేము. శివన్న నంగునూరు కదా, అందుకే కనిపిస్తుంది. ఓకేనా? రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి, చక్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ నాయకత్వం. చక్రన్న నాయకత్వం వర్ధిల్లాలి, చక్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. ఓకే అన్న, ఆయనది తాత చేది చేయండి. ఓకే ఓకే అన్న.
సైడ్కి నిలబడు. అన్న మీరు రెడీ అన్నాక స్టార్ట్ పెడదాం. క్రాంతి ఏడు ఉన్నావా? చేరు ఉంటే బాగుండు కదా నీకు. కొద్దిగా మీడియా వాళ్ళ లోపల రాంచి మీడియా వాళ్ళు ఉండండి ఇక్కడ అంతే.